వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ టౌన్ 4 రోడ్ల కూడలి వద్ద మామ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహణ. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. నంద్యాలలో ఐరన్ షాప్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం. చెలరేగిన మంటలకు పరుగులు తీసిన స్థానికులు. నంద్యాలలో ఎన్నికల కౌంటింగ్ టెన్షన్. అంత చిక్కని ఓటర్ నాడి వీడని క్రాస్ ఓటింగ్ చిక్కుముడి. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. పెసరవాయి గ్రామంలో విషాదం. కేబుల్ కమ్యూనికేషన్ ఎంఎస్ఓ వాసుదేవరెడ్డికి విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి. నంద్యాల సీడ్స్ విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. రైతులకు బిల్లు ఇవ్వకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు. వ్యవసాయ శాఖ అధికారులు. నంద్యాల డంపింగ్ యార్డ్లో పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న పీవీ నగర్ ప్రజలు. పట్టించుకొని మున్సిపల్ అధికారులు. రుద్రవరం హరినగరంలో అగ్ని ప్రమాదం. గుడిసె దగ్ధం. ₹1,00,000 నష్టం. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం దళిత గిరిజన పోలీసు ఉద్యోగులను సస్పెండ్ చేయడం అమానుషం. సిపిఐ నాయకుల డిమాండ్. ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు జరిగితే కట్టడి చేయడంలో భాగంగా అల్లర్లపై పోలీసుల మాక్ డ్రిల్. ఆళ్లగడ్డ పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకూడదని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు సెంటర్లలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని, గెలుపోటమి సహజమని, ఎవరైనా కానీ అల్లర్లు జరగకుండా మరియు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అల్లర్ల నియంత్రణకు తొలుత బాష్ప వాయువు వదులుతామని, గొడవలు ఆగకుంటే లాఠీ చార్జ్ చేస్తామని, ఎంతకీ అల్లర్లు సద్దుమణగకుంటే చివరి ప్రయత్నంగా కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. పట్టణంలో సంఘటన జరిగితే పోలీసు వారు ఎలా చేస్తారు ప్రజలకు అవగాహన కల్పించారు. పక్కకు రా.
చూడండి ఏదో తెగినప్పుడు కింది కింది కింద నుంచి చేయాలి. ఉండు 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 స్ట్రైట్గా బాగా నిజంగా బుల్లెట్లు పెడతాను అసలు. గాలి బుల్లెట్లా రబ్బర్ బుల్లెట్లా? ఇలా బ్యాక్ సైడ్ నుంచి పోతాం. నెంబర్ 3 గల్ల బ్లూ గల్ల లుంగి వేసుకున్నప్పుడు లోవర్ పార్ట్లో ఫైర్ చేయండి. నెంబర్ 4 ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నదండి లోవర్ పార్ట్లో ఫైర్ చేయండి. సార్ పోలీసు వారు మీపై ప్రయోగించారు. పోలీసులు కాబట్టి మీరంతా వెళ్ళాలి, మీరంతా వెళ్ళాలి, మీరంతా వెళ్ళాలి. చివరిసారిగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికే చాలా చట్టవిరుద్ధమైన చర్యలు చేశారు. దీనివల్ల ప్రభుత్వం నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెళ్ళాలి మీరంతా. నంద్యాల పట్టణంలోని నాగులకట్ట దేవాలయం ముందర సందులో ఉన్న ఐరన్ షాప్ మరియు కార్పెంటర్ షాపులలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి యథావిధిగా షాప్కు తాళాలు వేసి వెళ్లడం జరిగింది. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారంతో వెంటనే స్పందించి మంటలను ఆర్పడం జరిగింది. 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కు సమాచారం తెలియడంతో వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ సంఘటన స్థలానికి పరిశీలించారు. సంఘటన విషయాన్ని ఎమ్మెల్సీ ఇసాక్ భాషాకు తెలిపారు. వెంటనే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చాలా నష్టపోయారని, మొత్తం 4 షాపులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలకు షాపులని దగ్ధమయ్యాయని, వారికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్సీ ఇసాక్ భాషాకు సమాచారాన్ని తెలిపారు. వెంటనే స్పందిస్తూ వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. సార్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా
पानी बुझाओ जी। हाँ जरा जरा पानी डालो पानी जरा बैठ पाइप ले लो क्या पानी आता है तो चलो अभी चलते क्या है तुम्हें क्या करना मालूम कौन ना इस टाइम तुम्हें गिरा डालना जरा मारे तो नहीं जरा जतन कर ये अवतल साइड अरे जरूर अरे जरगा మీరు జరగా पूरा माल था पूरा साथा बना हुआ ఈరోజు చాలా పదో వార్డు మన అందరికి నమస్కారం. ఈరోజు చాలా బాధాకర విషయము. నా వార్డులో దాదాపు 4 షాపుల వరకు ఫైర్ కావడం జరిగింది. ఒక్కొక్కరి దాదాపు సుమారుగా 4-5 లక్షలు 8 లక్షల వరకు నష్టం జరగడం జరిగింది. ఇవన్నీ మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సార్ మన ఎమ్మెల్సీ సార్ కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే సార్ ఊర్లో లేరు కాబట్టి ఎమ్మెల్సీ సార్ రావడం జరిగింది. ఈ జరిగిన నష్టాన్ని మన గవర్నమెంట్ వరకు తీసుకుపోయి దీని నష్టపరిహారాన్ని చేస్తారని ఆశిస్తూ మన ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్కారం. నిన్న రాత్రి దాదాపు 2:30-3 గంటల మధ్యలో ఇక్కడ ఉన్న నాగినేశ్వర స్వామి టెంపుల్ కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి షాపులు ఒక స్క్రాప్ షాపు, ఒక కార్పెంటర్ షాపు, తర్వాత ఒకటి లేతు మిషన్ షాపు, ఒకటి ఈ సైడ్ ఉన్నటువంటి బట్టల అంగడి 4 అగ్నికి ఆహుతి కావడం జరిగింది. రాత్రి ఏ రకంగా జరిగింది అనేది వీళ్ళకైతే అంచనాకు రాలేకపోతా ఉన్నారు. నాకు తెలిసి ఆ బోర్డు ఖాళీ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకుంటా ఉన్నాను నేను. మెయిన్ గా ఎక్కువ నష్టపోయిండేది కార్పెంటర్ షాప్ అయితే విపరీతంగా లాస్ అయితే వచ్చింది. కార్పెంటర్ షాప్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్లైవుడ్ మెటీరియల్ కంప్లీట్ గా పోవడము, వాళ్ళ కటింగ్ మిషన్లు పోవడము, తర్వాత బాక్సులు వాళ్ళు కౌంటింగ్ బాక్సులు కూడా రెడీ చేస్తా ఉన్నారు. ఆ బాక్సులు కొన్ని డెలివరీ ఇచ్చారు. దానికోసం అని చెప్పేసి మెటీరియల్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అదంతా పోయింది. ఏమీ లేకుండా మొత్తం కంప్లీట్ గా ఫైర్ అయ్యి జరిగింది. స్క్రాప్ షాప్ లో కూడా కంప్లీట్ గా ఎంత ఫైర్ జరిగింది అంటే ఆ స్క్రాప్ మెల్ట్ అయ్యి ముద్దగా ఐరన్ అయింది. అంటే ఆ ఫైర్ తీవ్రత ఎంత జరిగిందో లక్కీగా మనం చేసుకోవచ్చు. లక్కీగా ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. దాంట్లో లేత్ షాప్ లో వాళ్ళ దాంట్లో సిలిండర్లు ఉన్నాయి. ఆ సిలిండర్లు పగలడం వల్ల ఇది యువతలకి వ్యాపించి ఇక్కడ ఉన్నటువంటి బట్టలంగడి అంటే హోల్సేల్ బట్టలు, వాళ్ళు తోపుడు బండ్ల వాళ్లకు బట్టలు హోల్సేల్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ తోపుడు బండ్లు ఒక 3-4 తోపుడు బండ్లు ఆ మెటీరియల్ కంప్లీట్ కాలడం జరిగింది. ఆ హీట్ వల్ల గోడ కూడా ఆల్మోస్ట్ విరిగిపోయింది. విపరీతమైన నష్టం అయితే జరిగింది. ఈ నష్టాన్ని అయితే ఎవరు తీర్చలేరు. నేనైతే ఆ నష్టం అంతా ఒక ఎస్టిమేషన్ వేయించి రాబోయే గవర్నమెంట్ లో ఇటు మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఓ ఎస్టిమేషన్ వేసి సాధ్యాల ప్రకారం వాళ్లకు ఎంత ఎక్కువ కావాలనో అంత ఎక్కువ వచ్చే రకంగా కాంపెన్సేషన్ ఇచ్చే రకంగా నేను చేస్తా ఉన్నాను. గతంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దయతో నంద్యాల మార్కెట్ కు నష్టపోయినప్పుడు దాదాపు వాళ్లకు 28 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది.
మరొక్కసారి నేను మా రాబోయే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మీ ద్వారా విన్నవించుకునేది ఏమంటే మళ్ళీ ఒక్కసారి దయతో పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళు రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళ మీద దయతో వీళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వవలసిందిగా కోరు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 2 వారాలైంది. మరో వారం రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థులు తమ విజయ అవకాశాలపై ఓ అంచనాకు వచ్చేందుకు చేస్తున్న యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటరు నాడి అంతు చీకడం లేదు. పోలింగ్ ముగిసిన నాటి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు నమ్మకస్తులైన నాయకులతో సొంత సర్వేలు చేయించారు. గ్రామాల్లో పోలింగ్ సరళిని బట్టి స్థానిక పార్టీ నాయకుల ద్వారా వివరాలు సేకరించారు. అయినా లెక్కలో కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సర్వే రిపోర్టులు సేకరించారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందిన గోస్పాడ్ మండలంలో నియోజకవర్గ ఫలితంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందా, జరిగితే ఓటు ఎలా క్రాస్ అయింది అన్నది అటు ఎన్డీఏ కూటమి, ఇటు వైసీపీ నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. కూటమి తరఫున పోటీ చేసిన నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తు కూటమి అభ్యర్థులకే వేశారా? ఒకరికి క్రాస్ ఓటింగ్ జరిగిందా అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. క్రాస్ ఓటింగ్ జరిగితే ఏ పార్టీపై ఆ ప్రభావం ఉంటుందన్నది కూడా చర్చనీయాంశమైంది. ఇక వైసీపీ విషయానికొస్తే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులిద్దరివి ఫ్యాన్ గుర్తులే. క్రాస్ ఓటింగ్ చేసిన వారు ఎంపీకి ఫ్యాన్ కు వేసి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు వేశారా, లేక ఎంపీ సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేకి ఫ్యాన్ కి వేశారా అన్నది అంచనా వేయడం కూడా కష్టమవుతోంది. పైగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సార్ ఫస్ట్ లేడీస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. కళ్ళు తిరుగుతున్నాయి. ఏది ప్రిఫరెన్స్ ఇచ్చింది మాకు సార్? ఏది మాకు ప్రిఫరెన్స్ ఇచ్చింది? ఇవ్వండి సార్. ఎక్కడ అంత పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు రావడం లేడీస్ అంటూ ఏం లేదు. ఎక్కడ పంపిస్తున్నారు సార్? ఇది ఎక్కువ క్రౌడింగ్ ఎక్కువ కూర్చోకూడదు వెళ్తామా వెళ్తామా మేము 5 మంది అవుతాం. మిమ్మల్ని మేము ముగ్గురు 5 మంది అవుతామా? తప్పకుండా బాటలు వీళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం జోస్ వస్తుంది. పంపిస్తున్నాడు సార్. సార్ బయట విజయనా
ఓకే 4:30 మధ్యమ్మ 4:30 ప్రశాంతంగా పోలింగ్ అందరూ ఒకరు చేస్తున్నట్టు మేము చేసుకుంటున్నాము. బాగా ప్రశాంతంగా ఉన్నాము. ఏం కాదు, అంత ప్రశాంతంగా కొద్దిసేపు ఉండడమ్మా, కొద్దిసేపు ఉండండి. కొద్దిసేపు కుదరలేదు పక్కన ఉండండి, కొద్దిసేపు పంపిస్తాను. పెసరవాయి గ్రామానికి చెందిన కేబుల్ కమ్యూనికేషన్ ఎంఎస్ఓ వాసుదేవరెడ్డికి హైటెన్షన్ విద్యుత్ తీగ పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలకు వెళ్తే గడివేముల మండలం పెసరవెల్లి గ్రామంలో సిటీ కేబుల్ నెట్వర్క్ ఎంఎస్ఓ వాసుదేవారెడ్డి కేబుల్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నారు. అయితే గాలివాన రావడంతో స్తంభాలకున్న కేబుల్ వైరు తెగిపోవడంతో గ్రంథి వేముల గ్రామంలో లైన్మెన్లు పనిచేస్తూ ఉండగా వాసుదేవరెడ్డి నంద్యాలకు వెళుతూ అక్కడ జరుగుతున్న పనులు చూద్దామని వెళ్లడంతో అక్కడ విద్యుత్ శాఖ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉండడంతో వాసుదేవరెడ్డి కూడా తన కేబుల్ వైరును లాగుతూ స్తంభం పైన వైర్ లాగుతూ విద్యుత్ శాఖ వారు కూడా పనులు చేస్తున్నారు కదా 11 కేవీ వైర్ విద్యుత్ సప్లై ఆపివేశారు అనే ఉద్దేశంతో వైరు పట్టుకోగా విద్యుత్ సప్లై కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అతను చూసిన వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మొత్తం చేతులు తల కాలిపోవడంతో ఇటువంటి సంఘటన ఎక్కడా జరగలేదని, అయినా వాసుదేవరెడ్డి నంద్యాలకు వెళుతూ ఇటు రావడం ప్రమాదం గురి కావడం గ్రామంలో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అదే అట్లా కొంచెం అన్న వాసుదేవరెడ్డి అన్న, ఇతను కడిపిరెడ్డి వాసుదేవరెడ్డి డిస్ సిటీ కేబుల్ పట్టుకొని బతుకు చేస్తున్నాడు. ఇలా పొలం కూడా తక్కువనే ఉంది, ఓన్లీ డిస్ ఆధారకం మీద చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వర్షాలు కారణం వల్ల కరెంటు పోల్ విరిగిపడి దానితో పాటు వీళ్ళకు వైర్లు ఉండడంలో సిటీ కేబుల్వి దానిను సరి చేసుకుని అని చెప్పి వెళ్ళి కరెంటు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కట్ పాయింట్ ఒక వాళ్ళకు పెట్టినారు. ఇక్కడ గ్రామం లేక అని చెప్పి కరెంట్ ఇచ్చినారు. వాళ్ళు తెలుసుకోకుండానో అది వాళ్ళ దురదృష్టం వలన స్తంభం ఎక్కి ఆ డిస్ వైర్ సరి చేయడంలో ఆ కరెంటు తీగ తగిలి చనిపోయాడు. ఇది గ్రంథివేముల గ్రామంలో ఊరి బయట జరిగింది. ఈ వాసుదేవరెడ్డికి 2 కూతుర్లన, వాళ్ళకు పొలం కొంచెం ఆడికాడికే ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ ఒక సిటీ కేబుల్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. గవర్నమెంట్ వారు ఏదన్నా దయచేసి వాళ్ళను సహకరించి వాళ్ళని ఏదో ఆదుకోవాలని కోరుతున్నాను. నంద్యాల ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలని మార్కెట్లో విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. పట్టణంలోని పలు విత్తన శుద్ధి కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సహాయ వ్యవసాయ శాఖ అధికారులు రాజశేఖర్, ఏము ప్రసాదరావు ఆధ్వర్యంలో
జనార్దన్ రెడ్డి సీడ్స్, ధనలక్ష్మి ఆగ్రోటెక్, నాగా అగ్రిటెక్లో ప్రాసెసింగ్, డిస్పాచ్, ఫౌండేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం విత్తన ప్రాసెసింగ్ విధానంపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల్లో విత్తన నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపారు. అనంతరం ఏవో మాట్లాడుతూ విత్తనాలు ప్రాసెసింగ్ చేసేవారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. కల్తీ లేకుండా చూడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలను తయారు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అవి మామూలు డోర్ డెలివరీ ఇస్తాను సార్. ఆటో పని తీసుకున్నాను. ఆ స్లిప్ వాళ్ళే తీసుకుంటారు సార్. మనకి ముందే వచ్చిందిగా ఉన్నాం అనుకోండి. ట్రాన్స్పోర్ట్ 3 days ఉంటుంది. స్టాక్ ఎంట్రీ చేసి గౌరవ వ్యవసాయ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం అయింది. అంటే ఒక సబ్ డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఇంకో సబ్ డివిజన్లో విత్తన లావాదేవీలు అంటే వాటి ఎక్కడి నుంచి వచ్చాయి, సక్రమంగా ఉన్నాయా, వాటి నాణ్యత అవన్నీ పరిశీలించి సక్రమంగా లేకున్నట్లయితే నిలుపుదల చేయడము లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసము ఇలాంటి ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 6 మంది సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ని ఒకరొకరు ఒక డివిజన్కి తనిఖీగా పంపించడం జరిగింది. సో నా పేరు ఆంజనేయ, నేను సహాయ వ్యవసాయ సంచాలకులు ఆత్మకూరు. నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి 6 మండలాల్లో విత్తనాలు ఎక్కడెక్కడైతే అమ్మకాలు జరుపుతున్నారో వాటి యొక్క రాకడ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వాటి యొక్క వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాటి అమ్మకాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా, రిజిస్టర్లు రికార్డులు సరిగ్గా నమోదు చేస్తున్నారా లేదా, ఇవన్నీ తనిఖీ చేసి ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వాటిని నిలుపుదల చేయడము లేదా ఇంకా తీవ్రతరమైన పరిణామాలు ఉన్నట్లయితే సీజ్ చేయడము, ఇవన్నీ కూడా తెలియజేసి ఎప్పటికెప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు నేను నంద్యాల మండలంలోని కొన్ని విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుంది. స్థానిక వ్యవసాయాధికారి గారు అట్లాగే సిబ్బందితో కలిసి సహాయ వ్యవసాయాలు కూడా మాతో పాటు హాజరయ్యారు. సో ప్రధానంగా ఇక్కడ ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే వ్యవసాయ శాఖ మన రాష్ట్ర కమిషనర్ గారు అయితేనేమి, జిల్లా కమిషనర్ మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పేది ఏమిటంటే
డీలర్లందరూ కూడా తప్పనిసరిగా రిజిస్టర్లు రికార్డులు మెయింటైన్ చేయాలి. విత్తన కొనుగోలు సంబంధించి అమ్మకాలకు సంబంధించి లావాదేవీలన్నీ కూడా చట్టపరంగా మీరు రికార్డ్ చేయాలి. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవకతవకలు పాల్పడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు లైసెన్సులు రద్దు కూడా సిఫారసు చేయడం జరుగుతుంది. రెండవది, ఎక్కడైనా సరే రైతులు వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి వివరాలతో కూడిన బిల్లులు కూడా అందజేయాల్సిన బాధ్యత విత్తన డీలర్లకు ఉంది. చాలా మంది రైతులు వచ్చిన తర్వాత వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి ఇష్టమైనటువంటి విత్తనాన్ని ఇవ్వాలి తప్ప వారి బలవంతంగా అంటగడ్డే విధానాన్ని చేయకూడదు. తర్వాత వారికి బిల్లు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు నింపబడినటువంటి బిల్లును మాత్రమే ఇవ్వాలి. సో దాంట్లో ఎక్కడైనా సరే ప్రతి విత్తనం కానీ మిరప విత్తనాల మీద కూడా మనకు ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు మంచి వర్షాలు ముందస్తుగానే వచ్చాయి. సో ఈ సందర్భాన్ని వినియోగించుకొని చెప్పేది ఏమిటంటే జాగ్రత్తగా మీ లావాదేవీలు సక్రమంగా చట్ట ప్రకారం నిర్వహించాలి. ఏ మాత్రం అవకతవకలు ఉన్నా సరే ఇక్కడ వ్యవసాయ శాఖ సిబ్బంది అందరము ఉన్నాము. స్థానిక వ్యవసాయాధికారి గారు ఉన్నారు, సహాయ వ్యవసాయ సంచాలకులు ఉన్నారు, అట్లాగే ఇంటర్నల్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. మీరు వెంటనే వారి దృష్టికి తీసుకురావచ్చు. మా నంబర్లన్నీ కూడా మేము ఇక్కడ పొందుపరచబోతున్నాము. వ్యవసాయాధికారికి తెలియజేసిన వెంటనే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రైతు సోదరులు ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఏ విధమైనటువంటి మాటలు నమ్మకోకుండా మీకు ఇష్టమైన విత్తనాన్ని పూర్తి సమ్మతితోటి కొనుగోలు చేయండి. కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లును మీరు పూర్తి వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఆ వివరాలన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం తీసుకొని దాని బిల్లు చివరి వరకు కూడా పంట కాలం పూర్తయినంత వరకు జాగ్రత్త పెట్టుకోవాలి. అట్లాగే కొన్ని విత్తనాలను మనము రేపొద్దున ఏదైనా నాణ్యత పరంగా కావచ్చు, ఉత్పత్తి పరంగా ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆ బిల్లు. నంద్యాల పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కాలువల్లో మట్టి, చెత్త చెదారం మున్సిపల్ సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. డంపింగ్ యార్డులో టన్నుల కొద్దీ చెత్త చెదారం పేరుకొనిపోయింది. ఒకానొక సమయంలో డంపింగ్ యార్డులో మంటలు చెలరేగి శ్రీనివాసనగర్కు దుర్వాసన వెలువడింది. దుర్వాసన నిత్యం హరిజనపేట వాసులు అనుభవిస్తూ ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా డంపింగ్ యార్డు సమస్య ఉండడంతో కేంద్ర రాష్ట్ర నిధులతో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల్లో డ్రోన్ సర్వేలు చేపట్టింది. నంద్యాలలో దాదాపు 55,000 మెట్రిక్ టన్నుల చెత్త చెదారం ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను తొలగించడానికి ఇతర ప్రాంతాలకు చెందిన ఒక కాంట్రాక్టర్ 5.50 కోట్లకు టెండర్ దక్కించుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గత ఏడాదే పనులు పూర్తి కావాల్సి ఉంది. అనివార్య కారణాల ఏమో నేటికి తరలింపులో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డంపింగ్ యార్డులో ఉన్న చెత్తా చెదారం 3 విభాగాలుగా విభజించి తరలించాలి. అందులో 3వ భాగంలో వచ్చే వ్యర్థాలు ఎక్కడైనా రోడ్డు లెవెలింగ్కు ఉపయోగిస్తారు.
ఎప్పుడు పోవస్తూనే ఉంటుంది అన్న, దాని ఆపనికి లేదు, వస్తూనే ఉంటుంది. కళ్ళకు మంటలు, పొగ మంటలు అయ్యేసాము అని చెప్తాను సార్. పెద్ద దారుణంగా ఉంది, దగ్గాక అయ్యాసం ఇవల్ల వస్తున్నాయి. దాని నుంచి ఇంజర బరువు బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. ఎవరు పట్టించుకోండి, ఎవరు ఆరుతారు పోతారు అంతే. ఆలగడ్డ రుద్రవరం మండలంలోని హరినగరం గ్రామంలో సోమవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధమైంది. ప్రమాదంలో 1,00,000 విలువ చేసే దుస్తులు, వంట సామాగ్రి, ధాన్యం కాలి బూడిదయ్యాయి. గ్రామస్తులు వివరాల మేరకు గ్రామానికి చెందిన సవరం నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో మంటలు వ్యాపించి గుడిసె పూర్తిగా దగ్ధమైందన్నారు. గ్రామస్తులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారన్నారు. కట్టుకున్న బట్టలతో బాధిత కుటుంబం అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారని, వారికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇంకేమో నంద్యాల జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి తన ఓట్ల రాజకీయం కోసం సీనియర్ నటుడు అల్లు అర్జున్ను పిలిపించడం జరిగిందని, కానీ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం స్థానిక జిల్లా పోలీసు అధికారులు కింది స్థాయి దళిత గిరిజన ఉద్యోగులను సస్పెండ్ చేయడం అమానుషమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన పోలీసు అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం జరిగిందని, కానీ నంద్యాల జిల్లా కేంద్రంలో దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలు విపరీతమైన క్రైమ్ జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడం అధికారుల చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. నంద్యాల పట్టణానికి ఎన్నికల ప్రచారానికై జిల్లా ఎన్నికల అధికారులతో ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సినీ నటుడు అల్లు అర్జున్ స్థానిక వైసీపీ శాసనసభ్యులు రవిచంద్రారెడ్డి కిషోర్ రెడ్డి పిలుచుకొని రావడం, దానివల్ల వేలాది మంది ప్రజలు సినిమా యాక్టర్ను చూసేందుకు నిబంధనలు ఉల్లంఘించాలని జిల్లా పోలీసు ఎన్నికల అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా దళిత గిరిజన క్రైమ్ పార్టీ పోలీసులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగస్తుల మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది, దీన్ని మేము ఎన్నికల సంఘాన్ని లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తాము, ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తాము. దీనికి పూర్తి బాధ్యులపైన ఎవరైతే ఉన్నారో ఎన్నికల నియమ నిబంధనల వాళ్ళని ఉల్లంఘించినారో వాళ్ళకి పై బాధ్యులు చర్యలు తీసుకుంటే కంట్రోల్ అయితే తప్ప దానికి బాధ్యత చేసి కింది స్థాయి ఉద్యోగాలు తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు కష్టాలు ఓడ్చి పై స్థాయికి చెప్పినటువంటి సిబ్బందిని ఎన్నికల్లో ఈ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించారంటే అది కింది స్థాయి ఉద్యోగస్తులు చేసేటువంటి ఫలితమే. పై అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు కమాండ్ కంట్రోల్ చేసేవాళ్ళు తప్ప కింద ఫీల్డ్లో ఉండి చేసే వాళ్ళని ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది మేము సిపిఐగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి ఉద్యోగుల మీద వాళ్ళు పెట్టినటువంటి సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే దాని పై అధికారులు ఉన్నారో, ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రజలు కానీ లేదంటే ఎన్నికల కమిషన్ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. ఏదో చర్యలు తీసుకోవాలి కాబట్టి చేయి దులుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో కింది స్థాయి ఉద్యోగస్తుల మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది మేము ఇస్తున్నాం. ఇద్దరు కూడా ఈరోజు దళిత ఆఫీసర్సే. ఈరోజు పోలీసు కింది స్థాయి ఉద్యోగస్తులు కింద కూడా ఒక ఆయన ఎస్టీ సంబంధించినటువంటి కులానికి సంబంధించిన కానీ ఎస్సీ కులానికి సంబంధించిన ఈరోజు అనేక మంది పై ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ కానీ ఎస్పీ స్థాయి ఈ స్థాయిలను వదిలిపెట్టి కింద హెడ్ కానిస్టేబుల్ స్థాయి వాళ్ళని సస్పెండ్ చేయడం అనేటువంటిది ఇది చాలా హేమమైన చర్య. దీన్ని మేము సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఎవరైతే ఎన్నికల నియమ నిబంధనావళి ప్రకారం ఎవరైతే ఉల్లంఘించారో దానికి అనుమతి ఇచ్చినారో ఆ అనుమతి ఏ స్థాయిలో ఉంటుంది. ఈరోజు ఆర్ఓ ఎన్నికల పర్మిషన్ తీసుకోవాలంటే ఈరోజు ఒక ఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలా, లేదా జిల్లా స్థాయి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలా, లేదంటే జిల్లా ఎస్పీ పర్మిషన్ ఇవ్వాలా. వాళ్ళ పర్మిషన్ కాదని చెప్పేసి దాని కింద ఉన్న సమాచారం ఇవ్వలేదని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆళ్లగడ్డ టౌన్ 4 రోడ్ల కూడలి వద్ద మామ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహణ, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. నంద్యాలలో ఐరన్ షాప్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం,
చెలరేగిన మంటలకు పరుగులు తీసిన స్థానికులు. నంద్యాలలో ఎన్నికల కౌంటింగ్ టెన్షన్ అంత చిక్కని ఓటర్ నాడి వీడని క్రాస్ ఓటింగ్ చిక్కుముడి. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. పెసరవాయి గ్రామంలో విషాదం. కేబుల్ కమ్యూనికేషన్ ఎంఎస్ఓ వాసుదేవరెడ్డికి విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి. నంద్యాల సీడ్స్ విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. రైతులకు బిల్లు ఇవ్వకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు. వ్యవసాయ శాఖ అధికారులు. నంద్యాల డంపింగ్ యార్డ్లో పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న పీవీ నగర్ ప్రజలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. రుద్రవరం హరినగరంలో అగ్ని ప్రమాదం. గుడిసె దగ్ధం. ₹1,00,000 నష్టం. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం దళిత గిరిజన పోలీసు ఉద్యోగులను సస్పెండ్ చేయడం అమానుషం. సిపిఐ నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.